హాయ్ అండి. సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు గానీ ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. సో, మంచి హైడ్రేటెడ్‌గా ఉండడానికి మీకు కర్బూజా జ్యూస్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మా వారు చేస్తారు ఈరోజు. బయట బండి మీద ఒక అంకుల్ వాళ్ళు చేస్తారు కదా! వాళ్ళని చూసి చేస్తున్నారనమాట ఆయన స్టైల్‌లో. ఈ మస్క్ మిలన్‌లో అండి చాలా హై వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. కంటికి చాలా మంచిది. సి విటమిన్స్ మంచిగా ఉంటాయి ఇందులో. డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ కర్బూజాని వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఇలా కట్ చేసుకోండి. ఈ పీల్ కూడా అండి తీసేసాక గింజలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే కూడా ఫేస్ మంచి షైనింగ్ వస్తుంది, ట్యాన్ పోతుంది. ఒక 2 పీసెస్ మాత్రం మా వారు జ్యూస్లోకి గార్నిష్ కోసం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నారండి. తర్వాత మిగిలిన పీసెస్ని ఒక బౌల్లో వేసి మిక్సీ అవసరం లేదండి దీనికి. ఒక 2 స్పూన్స్ షుగర్ వేశారు. అమూల్ దస్తాలో అది దంచేది ఉంటుంది కదా, దాన్ని బట్టి బాగా స్మాష్ చేశారనమాట. ఎందుకంటే చాలా పండిందే తీసుకుంటాం కాబట్టి మనకి మిక్సీ ఏం అవసరం లేదు. దీన్ని ఒక 2 గ్లాసెస్లో పెట్టి ఇలా దమ్ లాగా ఏదో కొడతారు చూడండి ఇప్పుడు, ఇంకా స్మాష్ అవ్వడం కోసం అనమాట. ఇంకా మంచిగా అది మెత్తగా అవ్వడం కోసం అనమాట. ఇలా చేశాక ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దీంట్లో ఇప్పుడు మనకి జ్యూస్ ఎంత క్వాంటిటీ కావాలి, అది ఎలా కావాలి అని దాన్ని బట్టి మనం కూల్ వాటర్ అనేది కలుపుకోవాలండి. ఇలా కూల్ వాటర్ కలుపుకోవాలి. దీన్ని మనం మళ్ళీ ఒక లోటాలో మజ్జిగ కలిపినట్టుగా పైకి కిందికి బాగా కలుపుకున్నాక సర్వ్ చేసేసుకోవడమే అండి. ముందుగా కట్ చేసుకున్న పీసెస్ అనేవి అందులో వేసుకుని మా వారు ఎక్స్ట్రా టాపప్ ఐస్ క్రీమ్ కూడా వేశారు. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ సింపుల్గానే అయిపోతుంది రెసిపీ అంటున్నాను, జ్యూస్ అలవాటైపోయింది. మీరు కూడా ట్రై చేసి అది ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.